సో మీరు చెప్పారు మీ దగ్గరికి వచ్చేదంతా ఈ మ్యారేజ్ తర్వాత మిస్అండర్స్టాండింగ్స్, బ్లేమింగ్ ఈచ్ అదర్ అని. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే లివింగ్ రిలేషన్షిప్స్ చాలా ఎక్కువైపోయాయి సార్. సో ఈ లివింగ్ రిలేషన్షిప్స్ తర్వాత కూడా ఈవెన్ దో దే వాంట్ టు మ్యారేజ్, అది ఎక్కువ శాతం నిలబడట్లేదు. డివోర్స్ తీసుకునే రేషియో చాలా ఎక్కువైపోయింది మన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. సో దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ని మనం సపోర్ట్ చేయొచ్చా చేయకూడదా? ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? సో దిస్ ఇస్ అ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ అండి. Yes. బేసికలీ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో దెర్ ఆర్ మోర్ డిసడ్వాంటేజెస్. ఓకే. ఇది ఎందుకు అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కువగా పర్ఫెక్షనిజం కోరుకుంటారు. పార్ట్నర్ గురించి తెలుసుకోవాలి, పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం సర్చ్ చేస్తూ దే వాంట్ టు లివ్ ఇన్ టుగెదర్. సో ఇట్లా పర్ఫెక్ట్ పార్ట్నర్ గురించి సర్చ్ లో వాళ్ళని వాళ్ళే కోల్పోతుంటారు. కోల్పోతుంటారు. ఎస్.